నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్ళొచ్చా? అన్నిటికీ తొందర వీడికి. దండం పెట్టుకొని ఆశీర్వదిస్తాను. పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి. అమ్మాలయ్య, కళ్ళు మూసుకుపోయిన నా కొడుకు ఇప్పుడు కళ్ళు తెరిచాడు. 1000 ఆమళ్ల దూరంలో ఉన్నవాడు ఇప్పుడు నీ చెయ్యి పట్టుకున్నాడు. ఇక నీ చెయ్యి వదిలిపెట్టనివ్వకమ్మా. ఎలా చెప్పనత్తయ్య? ఏమని చెప్పను? నా బతుకు పండిందని మీరు నమ్ముతున్నారు. మీ నమ్మకాన్ని చావనివ్వకూడదని నేను నమ్మిస్తున్నాను. వాడిది చంచలమైన మనస్తత్వం అమ్మా. చెదిరిపోకుండా అదిమి పట్టుకోవాలి. అమ్మ కోసం కాదు ఆలిని ఆదరించాల్సింది. భార్య కోసం బతుకును పంచుకోవాలి అన్న స్థితికి వాడు రావాలి. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. ఏంటక్కా? ఆనందం ఆకాశాన్ని అంటుతోంది, సంబరం సముద్రంలా పొంగుతోంది. అంతా ఓకేనా? అక్కా, అది మరి నువ్వు ఎంత దాచాలన్నా కుదరదులే. అత్తయ్య గారి హడావిడి చూస్తుంటేనే తెలిసిపోతుంది. రాత్రంతా అద్భుతమైన రాత్రిలా గడిచినట్టుంది. పెద్దదానివి, నీకు తెలియంది ఏముంటుందక్కా? అబ్బా, ఇదంతా సిగ్గే. ఓ అక్కా, సిగ్గు మొగ్గులేస్తుంది, కానీ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. ఏం లేదు, నువ్వు నటిస్తున్నావని తెలుసు. జరగంది జరిగినట్టు కలర్ సినిమా చూపిస్తున్నావని తెలుసు. కానీ నీ సిగ్గులో కూడా నటనే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కరెక్ట్. చూడులయ్యా, అత్త భ్రమలో ఉంటుంది. నువ్వు ఏం చెప్పినా నీకు చెవులు అప్పగిస్తుంది. కానీ నేను అలర్ట్గా ఉంటాను. నీ నటనని పసిగడతాను. నీకు అర్థమైంది, అయినా బయటపడట్లేదు. ఈ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాత్రి మీరిద్దరూ కలిసి వెళ్ళిన చోట నువ్వనుకున్నది జరగలేదు, అత్తయ్య అనుకున్నది జరగలేదు. ఇంకా ఏదో జరిగింది. అలాంటిదేం లేదక్కా, అంతా అనుకున్నట్టుగానే జరిగింది. నీ తడబాట చెప్తుంది. అక్కడ ఏం జరిగిందో పర్వాలేదు, నీ మాటే కరెక్ట్ అనుకుందాం. అంతా జరిగిందన్న భ్రమలోనే ఉండు. ఆల్ ది బెస్ట్. నీ యాక్టింగ్ మాత్రం బాబా సూపర్. నేను గోఖలే గారు మా అంకులే. ఆయన చెప్పిన విజయన్ నేనే. హలో మేడం, చెప్పండి మేడం. మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. పేరు రాకీ. సరిగ్గా రాత్రి 8 గంటలకి భార్యతో కలిసి గెస్ట్ హౌస్కి వస్తాడు. ఓకే మేడం. ఏం చేసైనా నీ కాకి బుర్ర ఉపయోగించి వాణ్ణి స్టేషన్కి తీసుకెళ్లి మార్నింగే వదిలేయాలి. అలాగే మేడం. అడ్రస్ చెప్పండి. అడ్రస్ రాసుకోండి. లక్ష్మీనగర్, 2nd లేన్, హౌస్ నెంబర్ 8-1-3. ఓకే మేడం, నేను చూసుకుంటాను. వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడి రాత్రికి గెస్ట్ హౌస్ లో ఉండకూడదు. సరే మేడం. మరి నా మ్యాటర్ 1 అవర్లో క్యాష్ మీ దగ్గర ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. రాకీ లయ
హలో. ఎలా ఉన్నారు అక్కయ్య గారు? మీరు బావగారు? అందరం బాగున్నాం అన్నయ్య గారు. వదిన గారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఉండండి, శృతిని పిలుస్తాను. మీతోనే మాట్లాడాలమ్మా. చెప్పండి. ఈరోజు మా పెళ్లి రోజు, మీరంతా తప్పకుండా రావాలి. ఓహో, అవునా అన్నయ్య గారు? ఒక్క నిమిషం అన్నయ్య. శృతి, అమ్మా శృతి. అమ్మాయి వచ్చేస్తుంది అన్నయ్య గారు. అమ్మాయి ఎలాగూ వస్తుందిలేండి, రావాల్సింది మీరు బావగారు. తప్పకుండా వస్తాం అన్నయ్య. అన్నట్టు అక్కయ్య గారు, మీకు 3 కోడళ్ళు, వాళ్లే నాకు 3 కూతుర్లు. అందుకే విజయ, లయ, శృతిని కూడా తప్పకుండా తీసుకురావాలి. మీరంతగా చెప్పాలా? తప్పకుండా తీసుకొస్తాను. శృతికిస్తాను, మాట్లాడండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్న. థ్యాంక్స్ తల్లి. అమ్మా, విషెస్ చెప్పటం కాదు, ఫంక్షన్కి 2 గంటల ముందే ఉండాలి నువ్వు, అల్లుడు గారు. అలాగే నాన్న. అల్లుడు గారు లేరమ్మా? ఉన్నారు. హలో మావయ్య గారు. అల్లుడు గారు, హాస్పిటల్ అది ఇదని మర్చిపోతారేమో, ఫంక్షన్కి తప్పకుండా రావాలి. వచ్చేస్తాం మావయ్య గారు. ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. ఇస్తున్నాను. నాన్న. అమ్మా, విజయ కూడా చెప్పు. అలాగే నాన్న. సరేనమ్మా, ఉంటాను. అలాగే నాన్న. విజయ, నిన్ను కూడా తప్పకుండా ఫంక్షన్కి రమ్మన్నారు. మేమెందుకు లేండి, మేమేమన్నా లెక్కకొస్తామా ఏంటి? బంధువుల మధ్య బంధాలు పెరగాలి అంటే లెక్కలేసుకోవడం కాదు, మరి నోరు మూసుకుని రావాలి. శృతి, నేను వెళ్ళొస్తాను. ఏమండి, మనిద్దరినీ నాన్నగారు 2 గంటల ముందే రమ్మన్నారు. మీరు త్వరగా వచ్చేయండి. 3 గంటల ముందే నీ ముందుంటాను, సరేనా? అమ్మా, వెళ్ళొస్తాను. ఈ విషయం లయకి, రాకీకి చెప్పేసి వస్తాను. అలాగే అత్తయ్య. మా నాన్న మాట కోసమైనా దీన్ని పిలవక తప్పదు. అక్కా, ఏంటి? నాన్నగారు నిన్ను కూడా రమ్మన్నారు. రమ్మనగానే రావడానికి కుదరొద్దు. అసలే ఇంటి పెద్ద కోడల్ని, ఎన్ని పనులుంటాయి. అంతే అంటావా అక్క? సరే అయితే నీ ఇష్టం. శృతి, పనులనేవి ఎప్పుడు ఉండేవే కదా, అంటే రిలేషన్స్ కాపాడుకోవాలి కదా. పైగా మీ నాన్నంటే నాకు బాబాయ్. నేను రాకపోతే బాధపడతారు. నేను వస్తానులే. థ్యాంక్స్ అక్క. ప్రియాంక, ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? చేసిందంతా చేసి ఇప్పుడు రిక్వెస్ట్ చేయడానికి సిగ్గులేదు? అరే, ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేంటి? నీ పెళ్ళాం నన్ను నీకు చెల్లించేసింది. ప్రియా, ఆ పదాన్ని ప్రొనౌన్స్ చేయకు, చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకు. ఏం చెప్పిరమ్మన్నావు? అక్కడ ఏం జరిగింది? కాస్తైతే ఇద్దరిని స్టేషన్లో పెట్టేవాళ్ళు. నేను నిన్ను కలవాలి. ఎందుకు? ప్లీజ్ ప్రియాంక. సరే, వచ్చేస్తాను, బాయ్. అమ్మాలయా, రాకీ. మళ్ళీ ఏంటమ్మా? శృతి వాళ్ళ నాన్నగారి పెళ్లి రోజంటరా. అయితే ఫ్యామిలీనంతా తీసుకురమ్మని ఎంతో ఇదిగా చెప్పారు. మీరు వెళ్ళండి. మేం వెళ్ళడం కాదు, మాతో పాటు నిన్ను లైన్ కూడా తీసుకురమ్మన్నారు. నాకు కుదరదు, నాకు వర్క్ ఉంది. నాన్న, ఏంట్రా ఇది? వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు కదా. మీ అన్నయ్య అత్తామావలు, వెళ్ళకపోతే బావుండదు. అయితే వాడు వెళ్తాడు కదమ్మా. మీ ఇద్దరూ రావాలిరా. వాళ్ళింటికి నేను రావడం ఏంటమ్మా? మీ పెళ్ళైన తర్వాత మొదటిసారి ఆహ్వానించారా, అందరం వెళ్ళడం మర్యాద. అమ్మా, పోనీ ఓ పని చెయ్యి, నేను లైన్ తీసుకుని వెళ్తాను. నువ్వు నీ పనులన్నీ చూసుకుని ఒక్క అరగంట అలా వచ్చి వెళ్ళిపో, సంతోషపడతారు. సరేనా? సరేలే.
పిచ్చివెదవా, గట్టిగా చెప్తే వింటాడు. అమ్మాలయ్య, నువ్వు రెడీ అవ్వు, మనం 1 గంటలో బయలుదేరాలి. అలాగే అత్తయ్య. ఓ శృతి, 1 మినిట్ వెయిట్ చేయండి. అలాగే. శృతి, ఏంటండి శృతి, ఇంకా ఎప్పుడొస్తారు? టైం అవుతుంది. పేషెంట్స్తో కొంచెం బిజీగా ఉన్నాను శృతి, వచ్చేస్తున్నా. అదే ఎప్పుడు? అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నాన్న ఫోన్ చేస్తున్నారు, త్వరగా రండి. నువ్వు రెడీ అవ్వు, నేను వచ్చేస్తా. రెడీ అయ్యి 1 గంట అయింది. మీకోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. కాస్త వర్క్ ఉంది శృతి, బయలుదేరుతున్నాను. అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా గిఫ్ట్ కూడా కొనలేదు. శృతి, ఓ పని చేస్తా, నేను గిఫ్ట్ తీసుకుని సరాసరి ఫంక్షన్కి వచ్చేస్తాను. నువ్వు బయలుదేరి వెళ్ళిపో. నాకు తెలుసు మీరిదే మాట అంటారని. త్వరగా రండి, నేను వెళ్తున్నాను. బాయ్. శృతి, శృతి. సరిగా పెట్టు. అలాగే. నువ్వు బయటికెళ్ళి గెస్ట్లు అందరూ వస్తే వాళ్ళకి జ్యూస్ సర్వ్ చేయి. అలాగే అత్త. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. రండి రండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బిజినెస్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి సార్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. వేణు, రే వేణు, ఏంటత్త? అక్కడ గెస్ట్లు అందరూ వచ్చారా? వెళ్ళేదైనా జ్యూస్ సర్వ్ చేయించు. అలాగే అత్త. రండి రండి. బాగున్నారా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పద కళ్యాణి. నమస్తే అక్కయ్య గారు. నమస్తే. ఇదేనా రావటం? అవునన్నయ్య గారు. ఏం బావగారు, ఎలా ఉన్నారు? మీరు ఫోన్లో దొరకట్లేదుగా మాకు. నేను లాంగ్ లో ఉండను బావగారు, ఇంట్లో ఉంటాను. అర్థమైంది. అమ్మాలయ్య, శృతి వాళ్ళు లేరమ్మా. వచ్చేస్తున్నారన్నయ్య గారు. బాబాయ్ గారు, బేబత్ ఎక్కడా? కావాల్సిన ఏర్పాట్లు చూస్తాం. అమ్మాలయ్య, నిన్ను చిన్నాళ్ళుండి ప్రత్యేకంగా పిలిచింది ఇంట్లో పనులు చేయడానికి కదమ్మా. దానికి చాలా మంది ఉన్నారు. అంతేలేండి బాబాయ్ గారు, వాళ్ళనేమో ప్రత్యేకంగా పిలిచారు, మమ్మల్నేమో తప్పదు కాబట్టి పిలిచారు. అంతే కదా? అదేంటమ్మా, ఆ ఇంటికి పెద్ద కోడలు నువ్వేగా. ఎంతైనా కాని శృతి, లయ నీ తర్వాతే కదా. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? అమ్మయ్య, ఇప్పటికి కడుపు నిండింది. అయినా ఎలా కడుపు నిండుతుందిలే, ఇంకా భోజనాలేం పెట్టలేదు కదా. భోజనాలకు ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయమ్మా. అక్కయ్య గారు, పొద్దున అడావుల్లో చెవటం మర్చిపోయాను. శృతి నా కూతురైనా లయ కూడా ఈ ఇంట్లో పెరిగిన పిల్లే కదా. వాళ్ళిద్దరూ కోడళ్ళగా మీ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంటికి రావటం ఇదే మొదటిసారి. అవునన్నయ్య గారు. అందుకే శృతి, లయ అల్లుళ్ళకి కలిపి కొత్త బట్టలు పెట్టాలనుకుంటున్నాం. అందుకే అల్లుళ్ళను కూడా రమ్మన్నాను. చాలా సంతోషం అన్నయ్య గారు. అంతకన్నా కావాల్సిందే ఉంది. పెట్టండి, కొత్త బట్టలే కదా, పెట్టండి. శృతి, లయకి ఒక్కొక్క చీర 25,000 ఉంటుంది కదా. ఏడ్చి చావకు, నీకు కూడా ఏదో ఒకటి తెచ్చుంటారులే. పెద్దల్లుడు ఊళ్ళో లేకపోయినా విజయకు కూడా చీర కొన్నాం వదిన గారు. బాబాయ్ గారు, భోజనాలు నేనే దగ్గరుండి వడ్డిస్తాను. కూల్ డ్రింక్స్ గట్రా అన్ని నేనే అందిస్తాను. తిన్న తర్వాత ప్లేట్లు కూడా కడిగేతూ గాని. అత్తయ్య, రండి లోపలికి వెళ్దాం. పదండి. పదండమ్మా.
ఫంక్షన్కి లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. శృతి వస్తున్నారా లేదా? ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను శృతి. గిఫ్ట్ కూడా కొన్నాను. జస్ట్ 10 minutesలో అక్కడ ఉంటాను. నేను వచ్చేసాను. మీరు కూడా వస్తే పరువు నిలబడుతుంది. నువ్వు ఫోన్ కట్ చేయి, నేను వచ్చేస్తున్నాను. శృతి, ఏంటి లేటు? తెలిసిందే కదా, అంతా అయ్యగారి వల్లే. మరి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదే? డ్రైవింగ్ లో ఉన్నానత్తా. పద. గోపి ఏడి? వస్తున్నారులే, పదత్తా. దీపిక కాల్ చేస్తుందేంటి? హలో దీపిక. గోపి, గోపి. దీపిక, 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 ఏమైంది? దీపిక, దీపిక, వాట్ హ్యాపెండ్? దీపిక, come on. దీపిక, దీపిక, దీపిక. Deepika, oh my God. Deepika, Deepika.